పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ రాబోతుందా, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇదే అర్థాన్ని అయితే ఇస్తున్నాయి. మొన్న రాజోల్లో మాట్లాడినటువంటి మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తా, ఆ తర్వాత దీని గురించి చర్చించుకుందాం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అంతలా మాట్లాడారు, ఈ హోంశాఖకు సంబంధించినటువంటి ఈ రూమర్స్ కావచ్చు, ఇవి ఎందుకు వచ్చాయి, ఇది నిజమా కాదా అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద చాలామందికి, ఎందుకంటే హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తాను. ఇకపోతే దానికన్నా ముందు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అంత అగ్రెసివ్గా మాట్లాడారు, మాట్లాడడం వెనక ఇప్పుడు హోంమంత్రికి సంబంధించినటువంటి ఇష్యూ వెనక అది హోంశాఖకి ఎందుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఇవన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాటిలో, అంటే మీరు గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, నారా లోకేష్ గారిని, ఆయన కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కొంతమంది నాయకుల్ని టార్గెటెడ్గా చేసుకుని పైచాచిక ఆనందం పొందారనే చెప్పాలి. అలాంటి పరిస్థితి, సరే ఓడిపోయారు కదా, 151 నుంచి ఎంతలా విర్రవీగారో, అలాంటి మాటల వల్ల 11 స్థానాలకు దిగజారిపోయారు కదా, మీలో మార్పు వచ్చి ఉంటుంది. ఇలాంటి మాటల వల్లే కదా చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఇవి ఆయన కుటుంబాన్ని మనం ఇంతలా దారుణంగా తిట్టడం వల్లే కదా, ప్రజలకి ఇది నచ్చకే కదా మనల్ని అపోజిషన్ కూడా లేకుండా 11 స్థానాలకి కూర్చోబెట్టారు అనేది ప్రజలు ఇచ్చారు కదా, ఆ తీర్పును తెలుసుకుంటారేమో అని పవన్ కళ్యాణ్ గారు దాదాపు ప్రతిపక్ష పార్టీకి మారతారేమో, ఇలాంటివి ఇంకొకసారి చేయకుండా ఉంటారేమో అని చెప్పేసి నాకు తెలిసి సంవత్సరంన్నర వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. కానీ ఆయన మాటల్లో వింటే ఎక్కడా కూడా అలాంటి రియలైజేషను జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ, వైఎస్ఆర్సీపీలో కానీ, వాళ్ళ పేటీఎం బ్యాచ్లో అసలే కనికరం లేకుండా ఇంకా అదే రకమైనటువంటి ట్రోల్స్, అదే రకమైనటువంటి బూతులు, అదే రకమైనటువంటి పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఇంకా చేస్తున్నారు. దీన్ని నేను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నా, డెఫినెట్గా చాలా బలంగా ఇస్తా, ఇప్పటి వరకు మెత్తగా ఉన్నాను అనుకున్నారు, నేను చాలా గట్టిగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. సో చాలామందిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గతంలో కూడా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు హోంశాఖ పవన్ కళ్యాణ్ గారు నేను తీసుకుంటే వేరేలా ఉంటుంది అని కూడా చెప్పారు. బట్ అంటే అలా అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు సరిగ్గా చేయట్లేదని కాదు, కాకపోతే కొన్ని లోబడి పనిచేయాల్సి ఉంటుంది. పైన వాళ్ళు ఇచ్చేటువంటి అధికారాలు అంత పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు హోంశాఖ ఆవిడ దగ్గర ఉన్నా కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. బట్ అన్ని నిర్ణయాలు తీసుకోలేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అగ్రెసివ్గా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. అధికార ఒత్తిళ్ళు కావచ్చు, పైనుంచి వచ్చేటువంటి ప్రెజర్ కావచ్చు. సో అంత ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునేటువంటి పని, ఆ అవకాశం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అనిత గారికి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి దేశం గర్వించదగ్గ పనులు చేసుకుంటున్నారు. ఎవరి పెత్తనం కూడా ఆయన శాఖల మీద రుద్దేటువంటి పని ఉండేటువంటిది లేదు. ఇది ఇలా చేయాలి, మీరు అలా చేయాలి అని చెప్పి, ఇలా చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే టైప్ కూడా కాదు. అందుకనే దేశంలో ఒక గొప్ప నాయకుడిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక్కసారి కూడా ఇంతవరకు దేశంలో ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేయనటువంటి పనులు, గొప్పగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు, ఏ మంత్రి చేయలేనటువంటి పనులు చేసుకుంటూ ఒక వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అటవీ శాఖ మంత్రిగా ఇప్పటివరకు ఏ వ్యక్తి, ఏ మంత్రి కూడా తీసుకురానటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఇచ్చారు. కుంకి ఏనుగులు కావచ్చు, టెక్నాలజీ యూజ్ చేసుకుని, ఈవెన్ ఎర్రచందనం పట్టువేతలు కావచ్చు, భూ కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. బట్ ఎక్కడో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో హోంశాఖ ఆయన చేతిలో ఉంటే ఇంకా బలంగా చేయొచ్చు అనేటువంటిది కనిపించింది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటాను అన్నట్టుగా గతంలో కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన దాని మీద ఆలోచిస్తున్నట్టుగా టీడీపీ పెద్దల మీద, కూటమి పెద్దల దగ్గర అది పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన దగ్గర ఉండేటువంటి 2-3 శాఖలు వేరే వాళ్ళకి ఇచ్చి, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, ఇవి వేరే వాళ్ళకి ఇచ్చి ఆయన ఈ హోంశాఖ అండ్ లా అండ్ ఆర్డర్ 2 కలిపి తీసుకుంటే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్. 2019 నుంచి 24 వరకు మీరు చేశారు, మీరు అధికారంలో ఉన్నారు, మేము వదిలేసాం. బట్ ఇప్పటికీ అదే తరహాలో మీరు చేస్తుంటే, ఆఖరికి సొంత తల్లిని చెల్లిని ఇష్టానుసారం బూతులు తిట్టిస్తుంటే, ఇప్పటికీ అదే రకమైనటువంటి సైకో ఆనందం పొందుతూ ఇంకా చాలామందిని అలాంటి వ్యక్తులను తయారు చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు భరించాలి? సంవత్సరన్నర పాటు టైం ఇచ్చాం, మీలో పశ్చాత్తాపం ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనిపించింది. అదే కనుక చేతల్లోకి వచ్చేటప్పటికి మీరు ఆలోచించండి.
నార్మల్గానే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏ మంత్రి కూడా ఇప్పటివరకు ఎర్రచందనం జోలికి వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడిన సందర్భం లేదు. అడవి భూముల గురించి గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. లేక అడవి పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి పనులు ఇంతలా చేసినటువంటి పని లేదు. అలాంటిది కనుక ఆయనకి లా అండ్ ఆర్డర్ కూడా ఉండుంటే ఎవరైతే అలాంటి తప్పులు చేశారో చెయ్యాలని ఆలోచన వచ్చినా వద్దు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవ్వరికి లొంగడు, మనం ఈ మినిస్టర్తో చెప్పిద్దాం, ఈ కేంద్ర మంత్రితో చెప్పిద్దాం, వీళ్ళతో చెప్పిద్దాం అంటే ఆయన అంటే అలా తీసుకొచ్చి అలా నుంచోపెట్టేసి ప్రజల మీద ఇదిగో వీళ్ళు ఎలా చేశారని చెప్పేస్తారు. అవతల వాళ్ళు మనల్ని వదిలేయమని చెప్పినా సరే ప్రజల ముందు వదిలేస్తే మనకు జీవితం నాశనం అయిపోతుంది, ప్రజలకు తెలిసిపోయేలా చేస్తాడు ఆయన. మనం అలాంటి ఆలోచన కూడా వెళ్ళకూడదు. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని, ఎర్రచందనాన్ని, భూ కుంభకోణాలని, క్రైమ్ని, ఏదన్నా ఆడపిల్ల జోలికో లేదన్నా ఇంకొకళ్ళ జోలికో వెళ్ళాలి అనేటువంటి థాట్ వచ్చినా సరే తాట తీసేస్తాడు రా బాబు. హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, పోలీసులకు ఫుల్ ఆర్డర్స్ ఇస్తాడు, ఒక రేంజ్లో ఉంటుంది. ఆఖరికి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకి గన్ ఇచ్చి అటవీ శాఖ అధికారులకి వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చారు, ఎవరన్నా వస్తే కాల్చిపడదొప్పండి, ఆ రకంగా ఉంటుంది ఆయనతో పాటు. అలాంటిది ఇంకా పోలీస్ శాఖ ఇస్తే మీరు ఆలోచించండి, పోలీసులకి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో, లా అండ్ ఆర్డర్ మీద ఎంత కంట్రోల్ ఉంటుందో. ఫ్రంట్ పోలీసింగ్తో పాటే పవన్ కళ్యాణ్ గారి మాస్ గబ్బర్ సింగ్ ఎలివేషన్స్తో చూసుకునేటువంటి ఆ అంతాక్షరి సీన్ని దాంట్లో ఎర్రచందనానికి సంబంధించిన వాళ్ళు, భూ కుంభకోణాలకు సంబంధించిన వాళ్ళు, ఈ పేటీఎం బ్యాచ్ సైకోలు సోషల్ మీడియాలో ఆ 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పడి వాళ్ళ కుటుంబం గడవటం కోసం పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇస్తూ అంతాక్షరి సీన్ లాంటిది పెట్టి ఒక గంజాయి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పరామర్శించారు చూసారా, పోలీసుల మీద చెయ్యేసి పోలీసుల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఊహించండి ఎలా ఉంటుందో. అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతారు. అంత గట్స్ ఉన్నటువంటి నాయకుడు, ఎవరి దగ్గర లొంగేటువంటి పరిస్థితి ఉండదు. సీజ్ ద షిప్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు చేసేటువంటి అక్రమాలన్నీ ప్రజల ముందు పెట్టడమే కాకుండా దాన్ని చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు ఏ రకంగా తగ్గిపోద్దంటే ఆ రకంగా తగ్గిపోద్ది. భయపడతారు. అనవసరంగా మనం పవన్ కళ్యాణ్ ఆయనతో పెట్టుకోకూడదు. ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఆయన పైగా వెతికి మరి ఐపీఎస్లను తెచ్చుకుంటారు, వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సిన్సియర్ ఆఫీసర్లు ఆయన చుట్టూ పెట్టుకుంటారు. మీరు ఊహించుకోవడం కూడా ఒక రేంజ్లో సినిమా తీయచ్చు. నిజంగా సినిమాల్లో చూడటమే తప్ప రియల్గా ఇలా ప్రభుత్వంలో ప్రజల మధ్య నడిపేటువంటి ఒక ప్రభుత్వం ఉంటే, హోంశాఖ ఉంటే, దానికి డిప్యూటీ సీఎం లాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ లీడర్గా నిజాయితీగా నిలబడితే ఏ రకంగా కంట్రోల్ అవ్వదో ఆ రకంగా కంట్రోల్ చేపించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు.